వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. అండ్ మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ చాలా పోస్ట్ చేస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ పొందొచ్చు. అండ్ మీరు ఎలాంటి కమిషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి డైరెక్ట్ ఓనర్ విల్లా జిహెచ్ఎంసి అండ్ రెరా అప్రూవల్ ఉన్న ఈ కమ్యూనిటీకి సంబంధించి మొత్తం వీడియో అనేది నేను కంప్లీట్గా కవర్ చేశాను. అలాగే ఫుల్ వీడియో విల్లా ఎలా ఉందనేది కూడా వీడియోలో చూపించాను. మొత్తం వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ విల్లా సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి జిహెచ్ఎంసీ అండ్ రెరా అప్రూవల్ ఉంది. ఇది ఒక 6.5 acres ప్రాజెక్ట్ అనమాట. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 94 విల్లాస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. మనకి ఇప్పుడు సేల్కి వచ్చిన విల్లా కూడా ఏంటంటే డూప్లెక్స్ విల్లా. ఇది ఈస్ట్ ఫేసింగ్. మొత్తం మీకు విల్లా కమ్యూనిటీ చూడండి, సీసీ రోడ్స్ ఉన్నాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది. ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ పరంగా కూడా మనం చూసుకుంటే ఇది రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. అలా కృష్ణారెడ్డిపేటకి, బీరంగూడకి, పటాన్చెరు అన్నిటికి కూడా కనెక్టింగ్ ఈజీగా ఉండే లొకేషన్ ఇది. అండ్ ప్రాజెక్ట్ మెయిన్నెస్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇప్పుడు చూడండి మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉందన్నమాట. అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్, 24/7 ఇలాంటి సో మెనీ ఫెసిలిటీస్. అలాగే మనకి ఫర్నిష్డ్ విల్లా ఉందన్నమాట. టోటల్గా మనకి లోపల వుడ్ వర్క్స్, కబోర్డ్స్ అయితే చేస్తున్నారు ఈ విల్లాలో. ఒకసారి మీకు విల్లా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అయితే ఉంది. అండ్ విల్లా విషయానికి వస్తే మనకి కంప్లీట్గా డూప్లెక్స్ విల్లా ఇది. అండ్ ఇక్కడ మనకి ల్యాండ్ ఏరియా చూసుకుంటే మనకి 158 square yards ఇది ఈస్ట్ ఫేసింగు. అండ్ టోటల్ విల్లా వచ్చేసి మనకి కబోర్డ్స్తోని చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా చాలా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇది మొత్తం కూడా మనకి పార్కింగ్ ఏరియా మీరు చూస్తుందంతా కూడా. అండ్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ అయితే వదిలారు విల్లా చుట్టూ కూడా. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ మనం తీసుకుంటే ఒక హాలు, ఒక బెడ్రూమ్ ఉంది, అలాగే డైనింగ్ ఏరియా ఉంది, అలాగే మనకి ఓపెన్ కిచెన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నంత ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఇక్కడ మనకు పూజ గది కూడా వుడ్తో చేయించారన్నమాట, సపరేట్గా ఉంది పూజ గది. అండ్ ఇంటీరియర్ కానీ వుడ్ వర్క్స్, కబోర్డ్స్ కానీ చాలా బాగుంది. అండ్ కిచెన్ చూసుకుంటే ఇది మాడ్యులర్ కిచెన్ అండ్ ఓపెన్ కిచెన్ ఉంది. అండ్ మొత్తం కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేసి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. అండ్ ఓపెన్ కిచెన్ అనుకొని మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ కబోర్డ్స్ కానీ, అండ్ ఇక్కడ యూజ్ చేసిన థింగ్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీ థింగ్స్ అయితే యూజ్ చేశారు ఈ విల్లా లోపల. విల్లా కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. లోపల మనకి డిజైన్స్ కానీ అండ్ ఈ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకి ప్రాపర్ కలర్తోని మనకి మంచి డిజైన్స్ అయితే చేయించారు. ఇదంతా కూడా మనం ఉన్న ఏరియా స్పేషియస్ హాల్ ఏరియా. అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అలాగే మీకు మొత్తం ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ మొత్తం ఉన్నాయన్నమాట మొత్తం. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. అలాగే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అలాగే మీకు బెడ్రూమ్లో చూసుకున్నా కానీ మొత్తం మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. అండ్ టాయిలెట్స్ ముందు మనకి డ్రెస్ చేంజింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇదంతా మనకి డ్రెస్ చేంజింగ్ ఏరియా. అండ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి క్లాత్స్ పెట్టుకోవడానికి. అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, వెస్ట్రన్ టాయిలెట్స్ ఇచ్చారు. అండ్ టాయిలెట్స్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ ఇవన్నీ కబోర్డ్స్. సో మనం క్లాత్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ బెడ్రూమ్కి వచ్చి 2 windows ఉన్నాయి. సో వెంటిలేషన్ అనేది మనకి బెడ్రూమ్లో చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినంతా కూడా టోటల్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ అనమాట. ఒక బెడ్రూము, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా, పూజ గది ఉంది, పక్కన యూటిలిటీ ఏరియా ఉంది. అలాగే ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి డూప్లెక్స్ విల్లా ఇది. అండ్ టోటల్గా వచ్చేసి మనకి 3 bedrooms అయితే ఉంటాయి. ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక హాలు, 2 bedrooms అయితే ఉన్నాయి. అండ్ ఒక బాల్కనీ ఉంది. ఇది మొత్తం కూడా మనకి హాల్ ఏరియా. అండ్ ఇక్కడ 2 bedrooms అయితే ఉన్నాయి.
అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. అండ్ 2 విండోస్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉన్నాయి. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏదైతే ప్లానింగ్ ఉందో మనకి డ్రెస్ చేంజింగ్ ఏరియా, అలాగే కబోర్డ్స్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూము అండ్ వెస్టర్న్ టాయిలెట్స్ ఇచ్చారు. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా. సో ఎవరికైతే డూప్లెక్స్ విల్లాస్ చూస్తున్నారో వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. అండ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ విల్లా మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకున్నా కానీ 1845 స్క్వేర్ ఫీట్ అనమాట టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకుంటే ఈ విల్లాది. అండ్ ఇక్కడ వచ్చేసి బయట ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఇది కామన్ టాయిలెట్. అండ్ ఇది 3rd బెడ్రూమ్ ఇది. దీంట్లో ఒక రైట్ సైడ్ మనకు విండో ఉంది. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అయితే చేయించారు. మొత్తం కూడా మనకి కబోర్డ్స్ ఇవి. సో రైట్ సైడ్ వెంటిలేషన్ అనేది విండో అనేది కూడా మనకి చాలా పెద్దది ఇచ్చారనమాట. సో వెంటిలేషన్ అనేది కూడా బాగా వస్తుంది. అండ్ టోటల్ మనకి కబోర్డ్స్ అనేది చూసుకుంటే మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ బయట వచ్చేసి మనకి బాల్కనీ ఉంది. బాల్కనీ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ అండ్ విల్లా మెయింటెనెన్స్ కానీ అండ్ చాలా బాగుంది. అండ్ రోడ్స్ కూడా అన్ని సీసీ రోడ్స్ ఇచ్చారు. అండ్ మనకి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కంప్లీట్గా కమ్యూనిటీలో. అండ్ మనకి ఎవెనీ ప్లాంటేషన్ కూడా కానీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందన్నమాట కమ్యూనిటీ విషయానికి వస్తే. ఇది టోటల్గా మీరు చూస్తున్న సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగు. 2 బెడ్రూమ్స్, హాలు, ఒక కామన్ టాయిలెట్ ఇచ్చారు. అలాగే మీకు ఒకసారి టెర్రస్ ఏరియాకి వెళ్ళి కూడా చూపిస్తాను. అండ్ లొకేషన్ పరంగా మనకి ఎగ్జిట్ 4కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఎగ్జిట్ 3కి 4కి రెండుకి కూడా మనకి ఈజీ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ మనకు దగ్గరలో 100 ఫీట్ రోడ్ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కమ్యూనిటీకి సరౌండింగ్ అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్సే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ప్రాపర్టీ అనేది మీరు డైరెక్ట్ ఓనర్నే కాంటాక్ట్ అవుతారు కాబట్టి మీకు ఎలాంటి మీడియేటర్ ఛార్జెస్ కూడా ఉండవు. నో కమిషన్తోని మీరు కొనుక్కోవచ్చు. అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ఓనర్ నెంబర్ నేను కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది. అలాగే దీంట్లో క్లబ్ హౌస్ కూడా మనకి 8,000 స్క్వేర్ ఫీట్ ఉంది. బ్యాంకెట్ హాల్, సూపర్ మార్కెట్స్, జిమ్, గ్రాండ్ ఎంట్రన్స్, చిల్డ్రన్స్ ఇండోర్ గేమ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కమ్యూనిటీలో ఉన్నాయి అనమాట. అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, బ్యాడ్మింటన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా. దాంతోపాటు ఈ కమ్యూనిటీ ముందున్న మొత్తం మనకి రెసిడెన్షియల్ ఏరియా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చూపిస్తున్నాను అనమాట. ఇది మంచి రెసిడెన్షియల్ ఏరియా. సరౌండింగ్ కూడా మీకు మొత్తం ఎలా ఉంటుందనేది నేను వీడియోలో కవర్ చేస్తున్నాను అనమాట. దగ్గరలో స్కూల్స్ కానీ, హాస్పిటల్, షాపింగ్ మాల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేసి అన్ని విల్లాస్, G+1 హౌస్లు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు అపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. అండ్ కమ్యూనిటీస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే అన్ని హౌసెసే కాబట్టి, ఇండిపెండెంట్ హౌసెస్ కాబట్టి. సో మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకి సూపర్ మార్కెట్స్, స్కూల్స్, కాలేజు, షాపింగ్ మాల్స్, రింగ్ రోడ్ కనెక్టివిటీ, హైటెక్ సిటీ యాక్సెస్ కానీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్ కానీ అన్నిటి కనెక్టబుల్ మంచి లొకేషన్లో, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో, అన్ని సరౌండింగ్ విల్లా కమ్యూనిటీస్ ఉన్న ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. అండ్ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చూసేసి మీరు కంప్లీట్ డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.